హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ భవనంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో శనివారం రోజున ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా, ఎంత పెద్దవారున్నా ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణకు మించి దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనైనా ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి వాటికి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారో, ఎప్పుడు పరీక్ష పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించబోతోందని తెలుస్తోంది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోడ్ ప్రస్తుతం ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కీలక ప్రకటన చేయనుందని సమాచారం. తెలంగాణ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా పలు కీలక కామెంట్స్ చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జీవో 46, 317 సమస్యలకు పరిష్కారం చూపుతామని అన్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కసరత్తు జరుగుతోంది. ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15వ తేదీలోపు పూర్తిస్థాయి మంత్రివర్గం ఉండాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టి కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్సార్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి, ధీమాగా ఉంటున్నాయి. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ కంటిన్యూ చేయడంతో 3వ రోజు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. దీంతో అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిశారు. పెండింగ్ నిధుల విడుదలపై సీఎస్ హామీ ఇచ్చినట్లు తెలిపారు డాక్టర్ రమేష్. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఆయనపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీలో ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల మొదటి 5 దశల్లో ప్రజలు అబద్దాలను, విద్వేషాన్ని, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారని, తమ జీవితాలకు సంబంధించిన కీలకాంశాలకు ప్రాధాన్యమిచ్చారని, లోక్సభ ఎన్నికల్లో అండర్ కరెంట్లా లభించిన ప్రజా మద్దతుతో ఇండియా కూటమి ఘన విజయం సాధిస్తుందని వ్యాఖ్యలు చేశారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని కేజ్రీవాల్ ఎక్స్లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ను పాక్ మాజీ మంత్రి చౌదరి షవాజ్ షేర్ చేస్తూ విద్వేషాన్ని, సామరస్యం ఓడించాలన్నారు. దీనికి కేజ్రీవాల్ బదులిస్తూ ఎన్నికలు భారత్ అంతర్గత వ్యవహారం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారి జోక్యాన్ని సహించబోమన్నారు. గుజరాత్లోని రాజ్కోట్లో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది చిన్నారులు సహా 28 మంది మరణించారు. అగ్నిమాపక సిబ్బంది రాత్రి వరకు మంటల్ని ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 5 సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 4 లక్షలు, క్షతగాత్రులకు 50,000 పరిహారం అందజేస్తుంది. చైనాలోని హెబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఎబోలా తరహాలో మరో కొత్త వైరస్ను సృష్టించారు. ఎబోలా మాదిరిగానే ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. మనిషిని కేవలం 3 రోజుల్లోనే చంపేస్తుంది. వ్యాధికారక ప్రభావాలను అధ్యయనం చేసేందుకే శాస్త్రవేత్తలు ఈ వైరస్ని సృష్టించారు. హిందూ మహాసముద్రం లోతట్టు ప్రదేశంలో ఉండే మాల్దీవులు అంతర్జాతీయ సాయానికి నోచుకోవడం లేదని ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయని, వాటి నుంచి రక్షణ కల్పించుకునేందుకు తమకు అంతర్జాతీయ నిధులు సమకూర్చాలని ఆయన కోరారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్టపోతున్న దేశాల్లో మాల్దీవులు ప్రథమ స్థానంలో ఉంటోందని, ధనిక దేశాలన్నీ మానవతా దృక్పథంతో సాయం చేసి మాల్దీవులు లాంటి దేశాలను ఆదుకోవాలని ఆయన అభ్యర్థించారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకోనున్నారని రూమర్లు తెగ వినిపిస్తున్నాయి. అలాగే విడాకుల విషయంలో హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70% నటాషాకి ఇవ్వవలసి ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పాండ్యా భార్య సెర్బియా దేశానికి చెందినందువల్ల వారు సెర్బియన్ దినార్లలో భరణం పొందే అవకాశం ఉంది. ఈ కారణాలన్నింటి వల్లే పాండ్యా ఫ్యామిలీ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడడం లేదని సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. కీలకమైన ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఫైనల్ మ్యాచ్లో ఉత్కంఠభరిత పోరు సాగుతుందని అంచనా.